హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. చూడండి, మేము సాయిబాబా గుడికి అభిషేకము ఆకుపూజకి ఇచ్చినాము. అక్కడ వచ్చేసి సాయంత్రం అంట దీపాలు పెట్టేది. మేము ఈరోజే తీసుకొని పోయినాము. పొద్దున్నేనే స్వామి చెప్పారు సాయంత్రం పెడతారు, సాయంత్రం పెట్టచ్చు కదమ్మా అంటే మేము ఇంకా వేరే దగ్గరికి అంతా పోవాలా. అందుకోసమే ఇంకా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి, వెంకటరమణ స్వామి గుడి దగ్గరికి అంతా గుడులు ఉన్నాయి. సాయంత్రం పోవాలా. ఇక్కడ దూరం ఉంది మా ఇంటికి గుడి దగ్గర. అందుకోసమే మేము ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఈరోజు పూజ చేపిస్తాము. పౌర్ణమి రోజు మనము అభిషేకానికి ఆకు పూజ అట్లా ఇస్తే ఆ గుడికైనా కూడా మంచిదంట. అందుకోసమే ఎప్పుడు ఇస్తూ ఉంటాం ఇట్లా మేము పూజకి. ఇంకా ఇక్కడ వచ్చేసి దీపాలు పెట్టేసాం, నేను మా ఆయన ఇద్దరును. ఇంకా ఇక్కడ చూడండి, మా అబ్బాయి నేను మొక్కుంటున్నాము. మా ఆయన అయితే ఇంకా కొద్దిగా లేట్గా ఉన్నారు. మీరు పదండి వస్తామని చెప్తే నేను మా అబ్బాయి అయితే వచ్చేస్తున్నాము. స్వామి అప్పుడే రెడీ చేస్తున్నారు అభిషేకం చేసేకి. అంత విగ్రహాలకంతా అభిషేకం చేసి చూడండి ఆకుపూజ కట్టించినాం మేము. రేపు అయితే సాయంత్రంకి అయితే జనం ఎక్కువ ఉంటారు. సాయంత్రం బాగుండేదని మేము ఇప్పుడే ఇచ్చినాం కదా, అందుకోసం పూజ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ స్వామికి అట్లా కాళ్ళకి దండం పెట్టుకొనేసి వద్దామని చెప్పేసి దర్శనిచ్చేసి పూజ చేసేస్తున్నారు. ఇంకా రేపు కూడా మా అబ్బాయి బర్త్డే ఉంటుంది. రేపు అభిషేకంకి ఇచ్చినాం ఇక్కడైనా. చూసారు కదా బాబావారు. మీరు కూడా అంతే, కార్తీక పౌర్ణమి నాడు ఇట్లా గుడికి వెళ్తే చాలా మంచిది. దండం పెట్టుకోండి. ఇక్కడ కుంకుమాభిషేకం చేస్తున్నారు, కుంకుమార్చన. ఇంకా పొద్దున్నే టిఫిన్ అయితే చేసేస్తున్నాను. లెమన్ రైస్ చేసేసి మా ఆయన తినేసి పోతా అన్నారు, తొందరగా పోవాలని చెప్పేసి. నేనైతే ఈ రోజంతా అంతా గుడ్లకి అంత పూజలు రెడీ చేసుకునేదే ఉంది. తర్వాత మధ్యాహ్నంకి వచ్చేసి చూడండి, బీరకాయ వంచిండే చారు ముద్ద చేస్తూ ఉన్నాను. అది తొందరగా చేస్తాము. పొద్దున్నే పొగలంతా పని ఉంటుంది కదా, అందుకోసమే చూడండి బీరకాయ చారు ముద్ద చేసేస్తున్నాను. పొగలంతా టిఫిన్నే తినుకుంటా ఇంటే ఎట్లా అని చెప్పేసి అడిగితే చేసేస్తున్నాను. సాయంత్రంకి వచ్చేసి ఇంకా ఆంజనేయ స్వామి గుడి దగ్గర దీపాలు పెడతా ఉన్నాము. అక్కడ కూడా దీపాలు వెలిగిస్తున్నాము మేము. చూడండి, వర్షం వేరే వచ్చింది, చాలా వర్షం వచ్చేసింది. నీళ్ళు అయితే నిలిచినా ఎక్కడంతా. వీళ్ళంతా కూర్చొని దీపాలు పెడతా ఉన్నారు. నాకు కూర్చొనే కాదు కదా కిందన. నేనైతే కాళ్ళు చెక్కమల్లి వేసుకుని కూర్చొని, వీరు కుక్కగాలతో కూర్చోయినారు కాలుతో. నాకు కాలు కాదు అని చెప్పేసి నేను వంకొని ఇట్లా దీపాలు పెడతా ఉన్నాను. వీళ్ళంతా కూడా చూడండి అంతా కూర్చొని పూజ చేసుకుంటా ఉంటారు. నాకు కాదులే అని చెప్పేసి నేను ఇట్లే పూజ చేస్తూ ఉన్నాను. అయ్యే వాళ్ళు చేసుకొని జనం ఎక్కువ వచ్చేసినారు. ఇక్కడ వర్షము ఈరోజే వచ్చింది, ఇన్ని రోజులు రాలేదు. ఈరోజు బాగా ఎక్కువగా వచ్చేసింది వర్షము. చాలా నీళ్ళే నిలిచినాయి. అంత తేమ గాలి ఎక్కువ వస్తుంది. చెట్టు కింద కదా, చెట్టు కింద నీళ్ళన్నీ ఉట్టుతా ఉన్నాయి. అయినా కూడా కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెట్టాలా అని చెప్పేసి అందరూ వచ్చేసి పూజ అయితే చేసుకుంటూ ఉన్నారు. చూడండి, అంతా ఇక్కడంతా ఆడవాళ్ళు ఉన్నారు, ఆ సైడ్ అంతా మగవాళ్ళు ఉన్నారు. అక్కడంతా ప్రసాదం పెడతా ఉన్నారు. ఇక్కడ గుడి దగ్గర పూజ అవుతుంది. ఆంజనేయ స్వామి గుడి దగ్గర మేము దీపాలు అయితే పెట్టేస్తున్నాను. దీపాలు పెట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆరతి తీసుకుందాము. అట్లా ఆరతి తీసుకొనేసి పూజ అయితే అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. తర్వాత వెంకటరమణ స్వామి గుడి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడైతే ఇంకా పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తూ ఉంటారు వెంకటరమణ స్వామి గుడి దగ్గర. అక్కడ కూడా అంతే పోయి అక్కడ దీపాలు వెలిగించేసి ఇక్కడ స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకొనేసి అత్యంతలేసి అట్లా మేము కూడా ఇక్కడ పూజలో జాయిన్ అయిపోయినాము. చూస్తారు కదా, పౌర్ణమికి చేస్తూ ఉంటారు. ఇక్కడ పూజ కూడా అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.